నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. 19వ వార్డు ఉప ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి నండూరి ప్రసాద్ విజయకేతనం. ఈ విజయం అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన బహుమతి అన్న నండూరి. బట్టు వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించిన ప్రముఖులు. విద్యార్థులకు సైకిళ్లు, వికలాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ. 19వ వార్డు ఎన్నికలలో ఎదురైన ఓటమికి గల కారణాలను సమీక్షిస్తామన్న ఎమ్మెల్యే కొడాలి నాని. గణపతి సూర్యం గట్టి పోటీనిచ్చి 1029 ఓట్లను పొంది వైకాపా సత్తా చాటారంటూ వెల్లడి. ప్రతిష్టాత్మకంగా జరిగిన మున్సిపల్ 19వ వార్డు ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి నండూరి ప్రసాద్ వైకాపా అభ్యర్థి గణపతి సూర్యంపై 149 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయంతో పడిన టీడీపీ క్యాడర్లో నూతన ఉత్సాహం నెలకొంది. స్థానిక 19వ వార్డు ఉప ఎన్నికలలో బీజేపీ, జనసేన బలపరిచిన టీడీపీ అభ్యర్థి నండూరి ప్రసాద్ వైకాపా అభ్యర్థి గణపతి సూర్యంపై 149 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయంతో పట్టణ టీడీపీ కేడర్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి బండి శేషన్న మాట్లాడుతూ 9వ తేదీన జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పోలీస్ శాఖ విలేకరులు పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో లెక్కించడం జరిగిందని, ఈ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి నండూరి ప్రసాద్ విజయం సాధించారని, ఈ విషయాన్ని డిక్లేర్ చేస్తూ ఆయనకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగిందన్నారు. విజయం సాధించిన నండూరి ప్రసాద్ మాట్లాడుతూ ఈ గెలుపు ఊహించిందేనని, కొంతమంది వ్యక్తుల వల్ల మెజారిటీ తగ్గినా ప్రజలు తనకు విజయాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ విజయం ప్రజల విజయం అని, వారికి సదా రుణపడి ఉంటానని అన్నారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ పట్టణ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని, ఈ విజయంతో పట్టణ అభివృద్ధికి కావాల్సిన నిధులను తీసుకురావడం సులువైందని అన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన వార్డు ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం జరిగినటువంటి 19వ వార్డు ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఓట్ల లెక్కింపు చేయడం జరిగినది. అందరూ రాజకీయ పార్టీలు, వారి యొక్క ప్రతినిధులు, అదేవిధంగా అఫీషియల్స్, ప్రెస్ వాళ్ళు వచ్చారు. వారి యొక్క సమక్షంలో ఇదంతా కూడా ఆ ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కంప్లీట్ అయినాక 1/1 వాటిని లెక్కించడం అయినది. అందులో భాగంగా ఐఎన్సీ క్యాండిడేట్కు 29 ఓట్లు వచ్చాయి. రెండో వ్యక్తినట్టు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కు 1028 వచ్చాయి. సైకిల్ పార్టీ అభ్యర్థికి 1177 వచ్చాయి. వీటితో 149 ఓట్ల ఆధిక్యతతో టీడీపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ ఎన్వివి ప్రసాద్ గారు వారిని డిక్లేర్ చేస్తూ వారికి సర్టిఫికేట్ ఇచ్చాము. దీనికి అంతటికీ ఈ విధంగా ప్రశాంతంగా జరగడానికి సహకరించినటువంటి రాజకీయ పార్టీలకైతేనే, ప్రజాప్రతినిధులకైతేనేమి, లా అండ్ ఆర్డర్ వాళ్ళకైతేనేమి, అదేవిధంగా స్టాఫ్కి అయితేనేమి ప్రతి ఒక్కరూ వారి యొక్క సహకారాన్ని అందించారు. ప్రతి ఒక్కరికి కూడా ఇంత సామరస్యపూర్వకంగా అయినందుకు, శాంతియుతంగా అయినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ గెలుపు ఊహించింది, ప్రజలు ఇచ్చిన తీర్పు. మేము మొదటి నుంచి చెబుతానే ఉన్నాం, మేము బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తామని. కానీ కొన్ని కారణాల వల్ల, కొంతమంది వ్యక్తుల వల్ల మేము మా మెజార్టీ తగ్గింది. కానీ మా గెలుపుని ఎవరు ఆపలేకపోయారు. ఈ గెలుపుకి నాతో ఉండే పెద్దలు రావి వెంకటేశ్వరరావు గారు, యలవతి శ్రీనివాసరావు గారు విపరీతంగా కష్టపడి శ్రమించి, వాళ్ళిద్దరి కష్టమే నేను ఈరోజు గెలపడానికి కారణం. నేను ఈ వార్డులో ప్రతిరోజు తిరిగి ప్రజా సమస్యలని తెలుసుకుని మా చైర్మన్ గారి ద్వారా సమస్యలను పరిష్కరిస్తానని ఈ వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజున ప్రజలు ఇచ్చిన తీర్పుని నేను చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పనితీరు, రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్న నాయకుడు ఆయన. మన రాష్ట్రాన్ని విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆనాడు పాలకులు వాళ్ళ కాంగ్రెస్ కానీ, పిల్ల కాంగ్రెస్ కానీ, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో, రెండూ కలిసి దొంగ నాటకాలు ఆడి ఆనాడు అన్యాయంగా, అనైతికంగా మన రాష్ట్రాన్ని విభజించారు.
ఇటువంటి కష్టకాలంలో రోజుకు 18 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని మన దేశంలోనే అగ్రస్థానం నిలబెడతాయి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రోజున చాలా ఇబ్బందులు ఉన్నాయి. పరిశ్రమలు లేవు మన ప్రాంతంలో, యూనివర్సిటీలు లేవు. ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాకి కొంచెం సమయం పట్టింది. ఇప్పటికే అనేక యూనివర్సిటీలు స్టార్ట్ అయినాయి. పరిశ్రమలు చాలా ఇప్పటికే నిర్మించాం. ఇంకా అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. ఉదాహరణకి మన ప్రాంతంలో కూడా మచిలీపట్నం పోర్టు రాగానే పెట్రోలియం పరిశ్రమలు రాబోతున్నాయి. అలాగే బెల్లో కూడా కర్మాగారం ఏర్పాటు చేశాం. ఈ విధంగా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడి నుంచి హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ కింద 3,314 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. అలాగే అమృత్ స్కీమ్ కింద వాటర్ పైప్ లైన్ కానీ వాటర్ స్కీమ్ కానీ డ్రింకింగ్ వాటర్ సురక్షిత నీటి అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, గుడివాడ ప్రాంతాన్ని విజయవాడ వైజాగ్ తర్వాత గుడివాడ రావాలని చెప్పి ఆయన యొక్క ఆకాంక్ష. దాన్ని వాళ్ళని నిలబెట్టక మా శాయశక్తి కృషి చేస్తాం. వాళ్ళ ప్రజలు ఇచ్చిన తీర్పుని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి ఈ రోజున ప్రజలు ఏ విధంగా పార్టీకి మీకు అండగా ఉన్నారు, అందువల్ల గుడివాడ ప్రాంతానికి అధికంగా నిధులు ఇవ్వాలని చెప్పి కోరుతాం. తప్పకుండా నిధులు తీసుకొచ్చి ప్రాంతంలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ, హౌసింగ్ కానీ, పెన్షన్లు కానీ, బీసీ మైనారిటీ ఎస్సీ బీసీ మైనారిటీలకి లోన్స్ విధానం కానివ్వండి, కాపు కార్పొరేషన్ లోన్స్ కానీ ఎన్ని చిత్తశుద్ధిగా పనిచేసి పేద వర్గాలకి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం మేము శాశ్వత కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ జరుగుతున్నా. ఈరోజు గుడివాడ పట్టణంలోని 19వ వార్డు ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక అభివృద్ధికి, అరాచకానికి వాళ్ళు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. అరాచకం కావాలా, అభివృద్ధి కావాలా అని అడిగిన దాని మీదట ఈ గుడివాడ పట్టణానికి అభివృద్ధి కావాలి, అరాచకం అక్కర్లేదు. ఈ అరాచకవాదుల్ని, రౌడీల్ని, గూండాయిజాన్ని ఉక్కు పాదంతో అణిచి ఈ గుడివాడ పట్టణ ప్రజలు సుఖశాంతులతో అభివృద్ధితో ఉండాలని ప్రజలు ఏదైతే కోరుకున్నారో దాన్ని ఓట్ల రూపంలో చూపించారు. మరి ఇది ప్రజా విజయం. పార్టీ కార్యకర్తలుగా చిన్న స్థాయి కార్యకర్త నుంచి ప్రతి నాయకుడు కలిసికట్టుగా తెలుగుదేశం ఐకమత్యంగా ఒక్క తాటి మీద ఉంటే గుడివాడలో ఏం జరుగుతుందనేది ప్రజలు చూపించారు. కాబట్టి 19వ వార్డు ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇదే కంటిన్యూ చేస్తూ తెలుగుదేశం పార్టీ జెండాని, మా నాయకుడు చంద్రబాబు గారు చేసే కష్టాన్ని ప్రజలు గుర్తించే విధంగా చేసి శాశ్వతంగా పసుపు జెండాని గుడివాడ పట్టణంలో రెపరెపలాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తాం. ఇదే వరవడి కంటిన్యూగా 2019 అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే వరవడి కొనసాగుద్ది. ఎప్పుడు కూడా ఇక గుడివాడలో తెలుగుదేశం పార్టీకి ఓటమి లేదు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి విజయం తథ్యం. ఈ 19వ వార్డు విజయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరిది. అందరూ కూడా సమిష్టిగా పనిచేసి కార్యకర్తలు అందరూ కూడా చిత్తశుద్ధితో గెలవాలనే పట్టుదలతో ఏదైతే పనిచేశారో దాని యొక్క నిదర్శనమే విజయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిరోజు 18 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా నిలపాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్టు ఆయన అడుగులకి మనం కూడా చేదోడుగా ఉన్నట్టుగా తెలియజేయడం కోసం ఈ విజయం తెలియజేస్తుంది. అట్లాగే రానున్న 2019 ఎన్నికల్లో ఇలాగే సమిష్టిగా కృషి చేసి మనం ముందుకు వెళ్ళినట్టయితే ఈ తెలుగుదేశం పార్టీ ఈ గుడివాడ గడ్డపై కూడా తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడే విధంగా చేయడం కోసం దీనికి పునాదిగా ఈ ఎన్నికను నేను తెలియజేస్తున్నాను. ఈ విజయం మనందరిది, కార్యకర్తలందరిది. ఈ వార్డు విజయం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిది అని తెలియజేస్తూ కార్యకర్తలందరూ కూడా ఈ విజయాన్ని ఆనందించాల్సిందిగా కోరుతూ అందరం కూడా సంయమనంతో పాటించి మనందరం కూడా క్రమశిక్షణ గల సైన్యం లాంటి కార్యకర్తలం, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతో ఉంటుంది అని చెప్పి మనందరం కూడా జనాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కార్యకర్తలందరూ కూడా సంయమనంతో పాటించండి. ఇది అందరి విజయంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. పురపాలక సంఘం 19వ వార్డు ఉప ఎన్నికలలో ఎదురైన ఓటమికి గల కారణాలను సమీక్షించి మరోసారి ఓటమి ఎదురుకాకుండా జాగ్రత్త వహిస్తామని గుడివాడ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అన్నారు. శరత్ థియేటర్లో మహాత్మా జ్యోతిరావు పులే 191వ జయంతి వేడుకలను ఆయన నిర్వహించారు. స్థానిక శరత్ థియేటర్లో వైకాపా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని నిర్వహించారు. పట్టణ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ
పురపాలక సంఘ 19వ వార్డు ఉప ఎన్నికలలో ఎదురైన ఓటమికి గల కారణాలను సమీక్షించి మరోసారి ఓటమి ఎదురుకాకుండా జాగ్రత్త వహిస్తామని అన్నారు. ముందుగా విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నండూరికి అభినందనలు తెలిపారు. 19వ వార్డు టీడీపీ వార్డేనని, గత ఎన్నికల్లో తాము 9 ఓట్ల మెజారిటీతో విజయం సాధించామని, నేటి ఎన్నికల్లో తమ అభ్యర్థి గణపతి సూర్యనారాయణ గట్టి పోటీనిచ్చి టీడీపీకి అడ్డాగా ఉన్న వార్డులో 1028 ఓట్లను పొంది వైకాపా సత్తాను చాటారని పేర్కొన్నారు. తాము ఓటమిని అంగీకరిస్తున్నామని, గెలుపోటములతో సంబంధం లేకుండా పట్టణ అభివృద్ధికి సహకరిస్తామని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పాలేటి చెంటి, మండలి హనుమంతరావు, మట్టా జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి 129వ జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు బలహీన వర్గాల కోసం చాలా ఆయన జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళని పైకి తీసుకురావటానికి ఆయన చేసినటువంటి కృషి మరవలేంది. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు నివాళులు అర్పించి ఆయన చూపినటువంటి బాటలో మా శక్తి వంచన లేకుండా పనిచేయడానికి మా పార్టీ తరఫున మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు గుడివాడ 19వ వార్డులో ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఆ కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 149 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ముందుగా గెలుపొందినటువంటి నండూరి ప్రసాద్కి అభినందనలు తెలుపుతూ ఈరోజు ఈ వార్డు 19వ వార్డు గతంలో 3 సార్లు నుంచి తెలుగుదేశం పార్టీ గెలుస్తూ వచ్చింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 9 ఓట్ల మెజార్టీతో మేము గెలవటం, తదుపరి ఆ వార్డుకి ప్రాతినిధ్యం వహించినటువంటి గణపతి లక్ష్మణ గారి మరణంతో ఎన్నికలు రావటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆ వార్డు ప్రజలు కానీ గుడివాడ పట్టణ ప్రజలు అందరూ కూడా చూశారు. ఆ వార్డులో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి ఓటింగు అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ మరి వైఎస్ఆర్సీపీ తరఫున మేము పెట్టినటువంటి అభ్యర్థి సూర్యం బలంగానే ఉంది, మా పార్టీ బలంగా ఉండి, మా వ్యక్తిగతమైనటువంటి బలంతో మరి మేము ఫైట్ చేయడం జరిగింది. ఆ ఫైట్లో 149 ఓట్ల తేడాతో మరి ఓడిపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం దాదాపు 128 మంది మా పార్టీకి, మా అభ్యర్థికి ఓటు వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ గెలుపోవటంలో సహజం. జరిగినటువంటి లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా పునఃసమీక్షించుకుంటాం. రేపు రాబోయే రోజుల్లో మరి ఏ ఎన్నిక వచ్చినా కూడా వైసీపీని గెలిపించడానికి మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. అదేవిధంగా ఆ గెలుపు కోసం మరి మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కష్ట నష్టాలతో మరి ఎదుర్కొని మరి ఆర్థికంగా కూడా చాలా చేయూతనివ్వటం జరిగింది. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి గెలవటం ఓటం ఎన్నికల్లో సహజం కాబట్టి ఎవరు కూడా నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా రేపు రాబోయే గెలిపోవటంతో సంబంధం లేకుండా రేపు రాబోయే రోజుల్లో ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. కీర్తిశేషులు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు వారికి నివాళులు అర్పించే కార్యక్రమం ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరగడం జరిగింది. మరి ఇదే రోజు గుడివాడ పురపాలక సంఘానికి సంబంధించి 19వ వార్డుకి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితం ఈరోజు రావడం జరిగింది. ఎన్నికల్లో గెలుపు ఓటమి సహజం. ఓడిపోయిన వారంతా కూడా ప్రజలకు దూరంగా ఉన్నట్టు, గెలిచిన వారంతా ప్రజలకు దగ్గరగా ఉన్నట్టు అనేది ఎక్కడా లేదు. సందర్భాలు, సమయాలు, ఒత్తిళ్ళు, అదేవిధంగా ప్రలోభాలు, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి తెలుగుదేశం పార్టీకి సహజంగా ఎక్కువ మద్దతున్న ఆ వార్డులో మరి 150 ఓట్లు తేడా అంటే అది పెద్ద తేడా ఏం కాదు. ఎందుకంటే అది సహజంగానే తెలుగుదేశం పార్టీకి
మద్దతు ఇచ్చేవారు ఎక్కువ ఉంటారనే దానికి గుడివాడ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థి ప్రియతమ నాయకులు ప్రస్తుత శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని గారికి 3,000 పైచిలకు 300 పైచిలకు ఓట్లు మాకు మైనస్ రావడం జరిగింది. అక్కడ తెలుగుదేశానికి 300 ఓట్లు ఆధిక్యత రావడం జరిగింది. మరి ఆ ఎన్నికతో పోల్చుకుంటే మరి ఈ ఎన్నికల్లో 150 ఓట్లు తేడా పెద్ద తేడా కాదు. ఒకవైపున అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఓటర్లను భయభ్రాంతులు చేసి ఓటర్లని అనేక విధాలుగా ప్రలోభపరిచి నప్పటికీ కూడా మరి కేవలం 150 ఓట్లు ఆధిక్యత అంటే నైతిక విజయం మాది. ఏదైతే నిజాయితీ ధర్మంగా నిలబడ్డాడో మా అభ్యర్థి మరి అహర్నిశలు కష్టపడి పేద ప్రజలకు దగ్గరగా ఉంటూ చేసేటటువంటి సూర్యం గారు ఓటమి ఒకవైపు బాధ కలిగించినప్పటికీ కూడా ఇది అక్కడ వైఎస్ఆర్సీపీ నైతికంగా విజయం సాధించిందని చెప్పడానికి మాత్రం మేమందరం ఆ వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా మాకు ఓటు వేసిన వారికి వేయిన వారికి కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన ఘనమైన నివాళి అర్పించాము. అదేవిధంగా ఆయన చూపిన అడుగుజాడల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పనిచేస్తారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఉప ఎన్నికలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 149 ఓట్లతో అపజయం చేయడం జరిగింది. దానికి మేమేమి ఇదవట్లేదు. మా కార్యకర్తలు నాయకులు అహోరాత్రులు బాగా కష్టపడి బాగా మా సొంత వార్డులాగా సొంత వ్యక్తిలాగా సొంత పనిలాగా అందరూ కష్టపడ్డారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. పరిశీలన చేసుకుని మన దగ్గర ఏం లోటుపాట్లు జరిగాయో చూసుకుని మరింత ఇంక ముందు జరగబోయే రోజుల్లో ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పూలే గారి జయంతి కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ విషయంలో ఇప్పుడే బయ్యల ఫలితం కూడా రావడం జరిగింది. మరి మన ఎమ్మెల్యే గారు సహృదయంతో ఆయన్ని ముందు ప్రసాద్ గారు అక్కడ గెలవడం జరిగింది. ఆయనకి అభినందనలు తెలియజేశాడు, గుర్తుంచుకోండి. కానీ మనం వాళ్ళు ఎంత ప్రజాస్వామ్యంగా ఆలోచిస్తున్నారో దయచేసి మీరంతా ఆలోచించండి. ఎందుకంటే జిల్లాలో 3 ఎలక్షన్లు జరిగితే పెడన విజయవాడ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పోటీ చేస్తే తెలుగుదేశం సీట్లు అయ్యి కాంగ్రెస్ వాళ్ళు అడ్డు పెట్టాలంటే ఏ మనుషులు దొరకలేదా మాకు? కానీ ప్రజాస్వామ్యతంగా సరిపోయిన క్యాండిడేట్కి ఇచ్చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏదో కొంటితనంగా వచ్చి పోటీ పెడితే ఆయన సర్వదయతో ప్రసాద్ గారిని గెలిచినందుకు అభినందనలు తెలియజేశాడు. ఆయన యొక్క వ్యక్తిత్వం అర్థం చేసుకోండి. దయచేసి ముందు సూర్యం గారికి చెప్పేది ఏంటంటే, నువ్వు ఓడిపోయావు అనుకోకర్లేదు. అందరికీ అందుబాటులో మనిషిగా ఆనాడు లక్ష్మణరావు గారు ఎలా చేశాడు అలా ప్రజలకి, ఆ వార్డు ప్రజలకి అందుబాటులో ఉండు. ప్రజలు వాళ్ళే తెలుసుకుంటారు. ఆహా, మన సూర్యం గారిని ఎంత పొరపాటు చేశామా ఆ క్యాండిడేట్కి ఈ క్యాండిడేట్కి పోల్చుకుంటే వాళ్ళే అర్థం చేసుకుంటారు. దయచేసి మీరందరూ కూడా ఈ వార్డులో వాళ్ళు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఇంకా అనేక కుయుక్తులు చేస్తారు. గుడివాడ రాజకీయంలో సామాన్యం కాదు. గుడివాడ రాజకీయం ఒకప్పుడు దీని గురించి చాలా చెప్పాలని చాలా మంది ఇప్పుడు సందర్భం కాదు. కనుక ఏంటంటే ఇవాళ దీన్ని అడ్డు పెట్టుకుని ఇంకేదో మేము గెలిచేసాం, ఇంకేదో చేసేసాం అనుకుంటే మట్టుకు పొరపాటు అని ఈ గుడివాడ పట్టణ ప్రజలు, గుడివాడ నియోజకవర్గ ప్రజలు తెలియజేసే రోజు మటుకి అతి తొందరలోనే రాబోతుందని 19వ వార్డు ఉప ఎన్నికలో వైసీపీ పార్టీ అభ్యర్థిగా నిలబడిన గణపతి సూర్యనారాయణ గారికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా నాన్నగారి యొక్క సంతాప సభలో హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే గారు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా లక్ష్మణరావు గారి కుటుంబ సభ్యుల నుంచి ఒకరు నుంచోబెడతాను మాట ఇచ్చారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం అభ్యర్థి నుంచోబెట్టారు. జయాపజయాలు అనేది దైవాధీనం. మా కుటుంబం తరపున
కొడాలి వెంకటేశ్వర ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధికి అరాచకానికి జరిగిన ఎన్నికలలో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టి పట్టణ అభివృద్ధికి నాంది పలికారని పట్టణ టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, ఆప్కాబ్ చైర్మన్ పినంనేని పూర్ణవీరయ్యలు అన్నారు. 19వ వార్డులో టీడీపీ విజయం సాధించడంతో భారీ ర్యాలీని నిర్వహించారు. అభివృద్ధికి అరాచకానికి జరిగిన ఎన్నికలలో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టి పట్టణ అభివృద్ధికి నాంది పలికారని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం 19వ వార్డు టీడీపీ అభ్యర్థి నండూరి ప్రసాద్ విజయం సాధించడంతో టీడీపీ నాయకులు పట్టణమంతా భారీ ఊరేగింపుతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, తూర్పు కృష్ణా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినంనేని పూర్ణవీరయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రౌడీయిజానికి, గుండాయిజానికి ప్రజలు భయపడకుండా అభివృద్ధి చేసే పార్టీకే ఓట్లు వేసి విజయాన్ని అందించారన్నారు. ఈ విజయం వెనుక ఎంతో మంది కార్యకర్తల కృషి ఉందన్నారు. 19వ వార్డు ప్రజలకు తాము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి వారి రుణం తీర్చుకుంటామన్నారు. ఈ గెలుపుతో తమ పార్టీ బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ విజయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కానుకగా ఇచ్చి పట్టణానికి మరిన్ని నిధులు తీసుకువస్తామని అన్నారు. 2019 ఎన్నికలలో గుడివాడ గడ్డ మీద తిరిగి టీడీపీ జెండాను రెపరెపలాడిస్తామని అన్నారు. 19వ వార్డు విజయం తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క విజయం. ఎందుకంటే ఆర్ఎన్ఎస్లో ఈ 15 రోజులు కూడా ప్రతి కార్యకర్త చాలా సిన్సియర్గా ఎలక్షన్ ప్రచారంలో కానీ ఎలక్షన్లో కానీ చిత్తశుద్ధితో పనిచేశారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా 36 వార్డులు కూడా ప్రతి కార్యకర్తగా ఒక యూనిట్గా ఇస్తే విజయం అన్ని వార్డులు కూడా విజయం సాధిస్తాం. తప్పకుండా ఈ రోజున ఈ వార్డులో 15 రోజుల నుంచి ప్రచారంలో చాలా ప్రామిస్ చేశాం. వాళ్ళు మా మీద చాలా బాధ్యత ఉంది. చైర్మన్ కానీ ఈ టౌన్ కమిటీ కానీ ముఖ్య నాయకులు ఎవరైతే తిరిగాము మా మీద చాలా బాధ్యత ఉంది. చాలా హామీలు ఇచ్చాం. అవన్నీ నెరవేర్స్తాకి తప్పకుండా చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పి అందరికీ హామీ ఇస్తాం. ఈరోజు ఈ 3 సంవత్సరాల్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు పేద వర్గాలకి, మధ్యస్థాయి కుటుంబాలకి ఈ రోజున పెన్షన్స్ కానీ, రేషన్ కానీ, ఇల్లు నిర్మించే విధానం కానీ ఇవన్నీ కూడా, అదేవిధంగా బీసీ, ఎస్సీ, మైనారిటీ కార్పొరేషన్ లోన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా పేద వర్గాలకు అందే విధంగా చేశాం. 52 సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా పేద వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకు అందే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. అలాగే ఈరోజు 19వ వార్డు అభివృద్ధి చేస్తామని చెప్పి చాలా చెప్పాం. 19వ వార్డుతో పాటు 35 వార్డులతో అన్ని వార్డులు సమగ్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున మేమందరూ కూడా చాలా బాధ్యత ఉంది. వాళ్ళ పోరాడి నిధులు తీసుకొస్తామని చెప్పి మా మాట ఇచ్చాం. అదేవిధంగా మేము పోరాడతాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చి ఈ 36 వార్డుని బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తాం. ఇలాగే ఈ రోజున మీ అందరికీ తెలుసు చిన్న సంఘటన జరిగింది. వాళ్ళ ఉక్రోషంతో ఆపుకోలేక వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. నేను ఒకటే చెప్తున్నా, కార్యకర్తల ముందు నేను నిలబడతా. అరాచకాలు మీకంటే మాకు ఎక్కువ తెలుసు. దాంట్లో మమ్మల్ని లాగబాగండి. లాగారా మీరు పతనం అవుతారు. మీకన్నా ఎక్కువ అరాచకాలు చేసే శక్తి మాకుంది. మా కార్యకర్తలు కానీ మా నాయకులకు ఉంది. దాంట్లో ఆ ఊపిలోకి మమ్మల్ని ఏడ్చకండి. మీకు అప్పుడే చాలాసార్లు మేము తెలియజేశాం, విలేకరుల పత్రిక ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ. మీకు ఇదే ఒక మెసేజ్ ఇస్తున్నాం. మేము చేయగలిగితే ఇంకా పెద్ద ఎత్తున చేయగలం. మీ యొక్క ఉడత ఉప్పులకి మేము ఎక్కడ భయపడేది ఏమీ లేదు. మీకన్నా పెద్ద చేయగలం. కాబట్టి చెప్తున్నా, మీ యొక్క అనుచరులు కానీ దాంట్లో ఉన్న అందరూ కూడా రౌడీ షీట్లు, 420 కేసులు ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ జమ చేసి అరాచకాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే వాళ్ళ ఈ యొక్క ఎవరైతే అరాచక శక్తులు ఉన్నారో వాళ్ళందరూ కబడ్డారని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇవాళ మీ కార్యకర్తకి ఏ కొంచెం ఇబ్బంది కలిగినా సరే వారి ముందు మేము ఉంటాం. మేము ప్రాణానికైనా తెగించి మీకోసం పోరాడతామని చెప్పి మేము హామీ ఇస్తున్నా. ఎవరికి భయపడవద్దులా, ఏ ఒక్క రాజకీయ శక్తి కూడా భయపడవద్దు. మేము చిత్తశుద్ధితో ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉంటాం. ఎవరికి భయపడవలసిన వాళ్ళకన్నా ఎక్కువ రాజకీయాలు చేసే శక్తి మాకు ఉంది. దాంట్లో రాగబాగని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ, అటు ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ, కలిసిన మంత్రుల దగ్గర కానీ, ఎవరి దగ్గరికైనా
అవసరం అందరి దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చి 36 వార్డులు అభివృద్ధి చేస్తామని చెప్పి ఏదైతే మీకు హామీ ఇచ్చాం ఇల్లు నిర్మాణం కానీ పెన్షన్ కానీ రేషన్లు కానీ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా రైతాంగానికి ఏ కష్టాలు వచ్చినా సరే మేము అండగా నిలబడతామని చెప్పి మీ అందరికీ మరొకసారి ఆలోచిస్తూ స్థానం లేదు ఓట్లు వేయించుకుని ప్రజల్ని గాలికి వదిలేస్తే ఏ విధమైనటువంటి గుణపాఠం చెప్తారో ఈ రోజున 19వ వార్డు ప్రజలు చేతల్లో నిరూపించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు డబ్బు అహంకారంతో రౌడీయిజంతో గెలవగలననేటువంటి ధీమాని ఈరోజు ప్రజలు తిరస్కరించారు. ఈరోజు కూడా ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఉన్నటువంటి డబ్బు తీసుకొచ్చి కుంక బరిలను తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేయడానికి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించి ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు ఏటికి లొంగకుండా ప్రజలు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చారు. గుడివాడలో ఉన్నటువంటి 19వ వార్డు ప్రజలు వారు ఇచ్చినటువంటి తీర్పుని శిరసావహిస్తాం. దీన్ని ఈ గెలుపుని మరీ చెప్తున్నాను, నేను బాధ్యతగా తీసుకుంటాను. వారు ఇచ్చినటువంటి బాధ్యత, ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తాకి మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన అడుగుజాడల్లో ఈ గుడివాడని సుందరవదనంగా తీర్చిదిద్ది ప్రజలకి అమ్మా అయ్యా మేము అభివృద్ధి చేశాం, ఇంకా చేస్తాం, మీకు అందుబాటులో ఉంటామని చెప్పి 2019 ఎన్నికలకు వెళ్తాం. తప్పనిసరిగా పసుపు జెండా ఈ గుడివాడ గడ్డ మీద మీ రౌడీయిజానికి, మీ గూండాయిజానికి, మీ అరాచకత్వానికి తల వంచేటటువంటి కార్యకర్త ఒక్కడు కూడా ఇక్కడ లేడు. ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం. ఇది చంద్రబాబు నాయుడు గారికి మేము అంకితం చేస్తాం. ఈ 19వ వార్డుని తప్పకుండా ప్రజలు గెలిపించి ఇచ్చినట్టయితే దీన్ని చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇస్తాం. ఆయన పడుతున్న కష్టం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైతే కష్టపడుతుందో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి రాష్ట్రంగా నిలపాలి అని చెప్పి, భారతదేశంలోనే నిలపాలి అనే ఉద్దేశంతో ఆయన 18 గంటలు కష్టపడుతూ ఏదైతే కృషి చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాడో దానికి మీరు అందరూ కూడా మద్దతు తెలపండి. అట్లాగే రావి గారి నాయకత్వంలో ఇవాళ గుడివాడ నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధి జరుగుతుందో, ఏదైతే ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం, విజయవాడ తర్వాత గుడివాడిని కూడా సుందరవంతమైన నగరంగా తీర్చిదిద్దామని చెప్పి ఏదైతే చెప్పి ఉన్నారో ఇంతకుముందు, దానంతటికీ కూడా గమనించి 19వ వార్డు ప్రజల్ని మద్దతు ఇవ్వండి అని చెప్పి తెలియజేసిన మీద వారందరూ కూడా విచక్షణతో ఆలోచించి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. అట్లాగే ఎలక్షన్లో ఏదైతే ప్రతి ఒక్కరిని కలిసినప్పుడు ఏదైతే అభివృద్ధి చేస్తాం, ఏదైతే గుడివాడిని సుందరంగా తీర్చిదిద్దాం, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారికి విన్నవించుకొని జరిగినవన్నీ కూడా చెప్పి పట్టణానికి ఏదైతే నిధులు తీసుకొస్తామని చెప్పామో ఆ విధమైన కృషి చేయడం కోసం ఈ 2 సంవత్సరాల కాలంలో నిర్విరామంగా కృషి చేసి 2019 ఎన్నికల్లో ఈ గడ్డ మీద తెలుగుదేశం గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని జెండాని ఎగరవేస్తామని చెప్పి కార్యకర్తలందరూ కూడా సమయంతో ఉండాలి. ఏదైతే అవతల వాళ్ళు కవిస్తున్నారో ఇప్పుడు ఏదైతే జరిగిందో ఓటం అనేది జీర్ణించుకోలేక వారు చేస్తున్న ఈ కుతంత్రాన్ని కూడా చాలా తప్పు. ఇటువంటి పనులు కనుక చేస్తే కార్యకర్తలు సహించరు అనేది ఏదైతే చెప్పామో మీ అందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితులు వస్తాయని కూడా మీ అందరికీ చాలా సివియర్గా మీ అందరికీ కూడా తెలియజేయాల్సి వస్తుంది. మా కార్యకర్తల జోలికి కనుక వచ్చినట్టయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాత్రం మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ వార్డు ఉప ఎన్నికల్లో గెలిపించినటువంటి 19వ వార్డు ఓటర్ మహాశయులందరూ కూడా ఉదయపూర్వ నమస్కారాలు తెలియపరుచుకుంటా ఉన్నా. ముఖ్యంగా అభివృద్ధి పథంలో మన రాష్ట్రం ముందుకు పోతా ఉంది.
ఇవాళ ఈ 19వ వార్డు గెలుపు రేపు రాబోయే 2019 అసెంబ్లీ ఎన్నికల మీద పనిచేస్తుందని తెలియపరుచుకుంటూ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గొడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన పార్టీ. అదే రకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా నిరంతరం కూడా రోజుకి 18 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రం తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఈ గుడివాడపట్నంలో మాకు స్ఫూర్తిదాత మరి ఆయన మార్గంలోనే మేము పనిచేస్తాను. ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షుడు మరి దివంగత ఎన్టీఆర్ గారికి ప్రత్యేక నివాళులు అర్పించుకుంటూ వార్డు ప్రజలకి ఇంకొకసారి నా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటాను. 19వ వార్డు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రదర్శన చెబుతా ఉన్నాం. ఎక్కడైతే అభివృద్ధి జరుగుద్దో మరి గుడివాడ నియోజకవర్గంలో తీసుకుంటే వంటిమిల్ రోడ్డు కానీ కలవట్లు కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ మరి వాళ్ళ ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి కోసం ఇవాళ ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. అలాగే మరి గతంలో జరిగిన ఎన్నికలు మీరు చూసుకుంటే ఏ రకంగా అయితే వాళ్ళు ఉళ్ళు కుతంత్రంతో ఈ రోజున వెళ్ళిపోవడం సహజం. గెలిచిన వాళ్ళ మీదకి వచ్చి రౌడీజం చేయాలనుకుంటే కార్యకర్తలు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కలవర్తి గారు కానీ రావెంకటేశ్వర గారు బాబ్జీ గారు కానీ చంటి గారు కూడా అలాగే ఎంపీ గారు వీళ్ళందరూ కూడా సమన్వయంతో వ్యవహరించి మరి ప్రసాద్ గెలుపుకి కృషి చేసినందుకు వార్డు ప్రజలకి నాయకులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎన్నికల్లో మా నాయకులు ఒకే నినాదంతో ముందుకెళ్లారు, అరాచకమా అభివృద్ధి అని. 19వ వార్డు ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. అరాచకం ఎక్కడికో వెళ్ళిపోయింది. అది జీర్ణించుకోలేక ఇప్పుడు జరిగిన పరిణామాలు ప్రజలందరూ చూస్తున్నారు. ఇక మీదట తెలుగుదేశం కార్యకర్తలకు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ ఏం చేయాలని చూసినా మా నాయకులు చూస్తూ ఊరుకోరు. ఏది జరిగినా సరే మేము ముందుంటాం. మమ్మల్ని దాటుకోలేదు మా నాయకుల మీదకి వెళ్ళవలసిందిగా మేము అవతల పార్టీ వాళ్ళని కోరుకుంటున్నాను. అభివృద్ధి చేసినందుకు 19వ వార్డు ప్రజలకి సంతోషంగా దండాలు పెడుతున్నాం. కామ్రేడ్ సుందరయ్య భవనంలో మహాత్మా జ్యోతిరావు పూలే 191వ జయంతి వేడుకలను వామపక్షాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శనీయుడని బీసీ సప్లైన్ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధన పోరాట వేదిక గుడివాడ పట్టణ కన్వీనర్ తమ్మిశెట్టి లక్ష్మణరావు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శనీయుడని బీసీ సప్లైన్ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధన పోరాట వేదిక గుడివాడ పట్టణ కన్వీనర్ తమ్మిశెట్టి లక్ష్మణరావు అన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో మహాత్మా జ్యోతిరావు పూలే 191వ జయంతి వేడుకలను వామపక్షాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గూడపాటి ప్రకాష్ బాబులు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే 40 ఏళ్ల పాటు ఉపాధ్యాయునిగా కొనసాగి దళితులు చదువుకోవాలని ఆకాంక్షించారు. బీసీలకు కేజీ నుండి పీజీ వరకు కార్పొరేట్ విద్యాలయాలలో ఉచిత విద్యను అందించాలన్న ఆకాంక్షను నెరవేర్చాలన్నారు. ప్రైవేట్ రంగంలో బీసీలకు రిజర్వేషన్లు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు వేషపోగు ఏషయ్య, సిపిఎం పట్టణ కార్యదర్శి కె సుబ్బారావు, డివిజన్ కమిటీ సభ్యులు బివి శ్రీనివాసరావు, లంకా నరేంద్ర, డి కరుణాకర్, కె గంగాధర్రావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జరుపుతూ ఉంది. అట్లాగే మనం కూడా ఈరోజు ఆఫీసులో అయింది ఈ పూలే గారి జయంతి జరుపుతున్నాం. దీనికి హాజరైన మీ అందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తూ, ప్రధానంగా ఈరోజు అంబేద్కర్ గారు కూడా నా గురువు ఒకరు పూలే అని ఆయన ప్రకటించిన పరిస్థితి ఉంది. 1854 ఆ ప్రాంతాల్లోనే ఈయన రైతాంగ ఉద్యమాల రైతుల్ని శాస్త్రీయ వ్యవసాయం చేయడానికి కృషి చేశారు. అట్లాగే స్త్రీలు ఆ రోజుల్లో బయటకు వచ్చే పరిస్థితి లేని సందర్భాల్లోనే స్త్రీ విద్యని ప్రోత్సహించి ఒక పాఠశాల కూడా నడిపిన పరిస్థితి ఈయన ఉన్న పరిస్థితి ఉంది. ఆ రోజే మద్యపానం షాపులు పెడతా ఉంటే మద్యపానానికి వ్యతిరేకంగా కూడా పోరాడారు. ఎందుకంటే మద్యపానం వస్తే కుటుంబాలు లో మహిళల్ని హింసిస్తారో, కుటుంబాలు చెల్లాచెదురవుతాయని ఆ రోజే పూలే గారు పోరాడిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు పూలే గారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాలంటే ఈ రోజుకి సమాజం, పెట్టుబడిదారి సమాజంలో మద్యం షాపులు విచ్చలవిడిగా ఉండటం, విద్యకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, విద్యలో కూడా స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఈరోజు కూడా స్త్రీ హత్యలు రకరకాలుగా సమాజంలో స్త్రీని అణిచివేసే పరిస్థితి ఈ రోజుకి జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన భార్యని టీచర్గా మార్చి ఆ పాఠశాలలో స్త్రీలకి చదువు చెప్పే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి పూలే గారికి నివాళులు అర్పిస్తూ పూలే గారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడానికి అందరూ కృషి చేయాలి. ఈరోజు మన సమాజంలో ఎట్లా ఉంది అంటే చూస్తే ఉదాహరణకి బాబు జగజ్జీవనరావు గారి జయంతి జరుపుతున్నామంటే అది ఒక కులానికి పరిస్థితి.
అంబేద్కర్ అంటే ఒక కులానికి పరిస్థితి, పూలే గారిని బీసీలకి నాయకుడిగా చేశారు. ఈరోజు అడ్వర్టైజ్మెంట్ నేను ఇందాక చూస్తే 97వ జయంతి ఉత్సవాలు జరుపుతున్నామని ప్రభుత్వం బీసీలకి ఇచ్చిన కార్పొరేషన్లన్నీ పేర్లు రాసి ఈ కార్పొరేషన్ కింద ఈ కార్పొరేషన్ కింద అని పెట్టింది. కానీ ఆ మహాత్ముడిని ఒక కులానికి కాదు, ఈ సమాజంలో మార్పుకి ఆయన నాయకత్వం వహించాడు. దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. రైతుల కోసం పనిచేశాడు, అట్లాగే స్త్రీల కోసం, అట్లాగే మద్యపానం, విద్య ఉంటే మనం విద్య ఉంటే మన జ్ఞానం పెరుగుతుంది, మన జ్ఞానం పెరిగితే అభివృద్ధి అవుతుంది, అభివృద్ధి జ్ఞానం పెరగకుండా సంపద సృష్టించబడదని కూడా ఆయన భావించిన పరిస్థితి ఉంది. కాబట్టి పూలే గారికి నిజమైన నివాళులు అర్పించడం అంటే ఈరోజు పేద ప్రజలు జ్యోతిరావు పూలే గారికి నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి మనం రాబోయే రోజుల్లో ఇంకా అందరం కలిసి ఐక్యంగా కృషి చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 190వ జయంతిని సిపిఎం పార్టీ ఆఫీస్లో నిర్వహించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే అప్పట్లో ఏదైతే ఈ మనుధర్మశాస్త్రం బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతులను చేయటం జరిగింది. నేడు ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే మనువాదాన్ని తీసుకొచ్చే దానికోసం ఈ రోజున ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ దేశంలో అనేక రకాలైన పేర్లతో, జాతి పేర్లతో, గోవుల పేర్లతో, రకరకాల పేర్లతో ఈ రోజున సామాజికంగా అణచివేయబడిన ప్రజల్ని ఈ రోజున అణచివేసే దానికోసం ఈ రోజున పనిచేస్తూ ఉంది. ఏదైతే అణచివేస్తూ ఉన్న విధానాలని తిప్పికొట్టడమే ఈ రోజున కేంద్రంలో అనుసరిస్తున్న బీజేపీ విధానాలు తిప్పికొట్టడమే జ్యోతిరావు పూలేకి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు పేపర్లో చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో ఒక ఐఏఎస్ ఎంట్రన్స్కి కాదు, క్వాలిఫైకి వెళ్తూ ఉంటే నువ్వు దళితుడివి, నువ్వు ఐఏఎస్కి ఎలా వెళ్తావని చితకబాదిన పరిస్థితి ఈ రోజున కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి వ్యతిరేక దళితుల మీద దాడులు చేసేవారి మీద ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానీ ఏం మాట్లాడుకోకుండా నోరు మెదపని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఏదైతే దళితులు, అణగారిన వర్గాల ప్రజల మీద చేస్తున్న దాడులకి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ ఐక్యంగా పోరాటం చేయాలని, అదే జ్యోతిరావు పూలేకి నిజమైన నివాళులు అర్పించడం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే 1827లో పూణే పట్టణంలో గోవిందరాజు చెన్మయ్యబాయి దంపతులకు పుట్టినటువంటి పుత్రుడు. మహాత్మా జ్యోతిరావు పూలే 1848లో సత్యశోధక్ సమాజ్ అనే ఒక సంస్థను స్థాపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకు స్కూల్స్ నిర్మించి మొట్టమొదట బహుజన ఉపాధ్యాయ గురువుగా పేరు పొందినటువంటి మహాత్ముడు. అదేవిధంగా తన భార్యకి విద్య నేర్పించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అణగారిన వర్గాలకు విద్య నేర్పినటువంటి మహాపురుషుడు. మా తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఈ భారతదేశంలో ఆధునిక యుగంలో మొట్టమొదటి ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే. బ్రాహ్మణిజంపై తిరుగుబాటు చేసినటువంటి వీరుడు ధీరుడు మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే ఈ భారతదేశం మనువాదుల గుండెల్లో దడపుట్టించినటువంటి మహావీరుడు. శూద్రులు, అతి శూద్రులు ఈ భారతదేశ మూల నివాసులు. ఒకనాటి ఈ భారతదేశ పాలకులు మేమంతా కలిసి ఒకటే అని చెప్పి సాటి చెప్పినటువంటి మహావీరుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన యొక్క చరిత్రను ప్రతి గ్రామాలకు ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు తెలియజేసి చైతన్యపరిచి ఆయన యొక్క స్ఫూర్తిని జనాల్లో నింపాలని చెప్పి, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజున ప్రభుత్వం కాడ ఆయన సెలవుదినం ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ సిపిఎం కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి చేయటం చాలా మేము గర్వకారణంగా మేము భావిస్తున్నాము. వాళ్ళందరికీ మేము జై భీములు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. పూలే గారికి నిజమైన నివాళి ఒక కారంచేడు. పూలే నిజమైన నివాళి ఒక చుండూరు. పూలే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు
పూలే. ఈ భిక్ష స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించిన పూలేకి నివాళులు అర్పిస్తూనే ఉన్నాం. నిజమైన నివాళులు రాజకీయ నాయకులు క్యాష్ చేసుకోవడం కాదు. నిజమైన నివాళులు ఒక పోరాట కార్యకర్తలు, చనిపోయిన వీరులు, ఆ త్యాగాలే పూలే. పూలే చనిపోలేదు. పూలే అంబేద్కర్, పూలే ఒక కాంశీరాం, పూలే ఒక మాయావతి. అమరవీరులు, వాళ్ళ ఆదర్శం, వాళ్ళ త్యాగాలు ఈరోజు కనపడుతున్న అణిచివేతలకు గురవుతున్న త్యాగమూర్తులే పూలే అర్పిస్తున్న నివాళులు. ఆ నివాళుల్లో జీవిస్తున్న త్యాగమూర్తులు, పోరాట పటిమని ఆవిష్కరించుకున్న సంఘటనలే పూలే. అట్లాంటి కార్యకర్తలు, అట్లాంటి నాయకత్వాలకి మేము నిరంతరం పోరాడుతూనే ఉంటాం. పూలే మరణించలేదు. పూలే బతికే ఉన్నాడు, బతికే ఉంటాడు, పోరాడుతూ ఉంటాడు. విజయము, అంత్య విజయం పోరాటం ద్వారానే ఈరోజు ఓటమి మేము ఓడిపోలేదు. ఓటమి గెలుపు ఓటమిలతో ఒక ఎత్తుగడలతో వ్యూహాత్మకమైన భావసారూప్యత గల పార్టీలుగాను, భావసారూప్యత గల ఆయన భావాల్ని బతికించుకుంటున్న పూలేలు మేము ముందున్నామని, రానున్న రోజుల్లో మేము మా పూలే వారసులుగా మేము ఎప్పుడు ఎదుర్కొంటాము. మా వాదాంతో మేము పోరాడుతూనే ఉంటామని అదే మా నివాళి అనేది మేము తెలియజేసుకుంటూ. గుడివాడ ఆఫీసర్స్ క్లబ్లో బట్టు వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్య, వైద్య, న్యాయ రంగాలలో అవసరం ఉన్న పేదలకు సహాయం చేయడానికి బట్టు వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ వైద్యులు డాక్టర్ డిఆర్కే ప్రసాద్ అన్నారు. విద్య, వైద్య, న్యాయ రంగాలలో అవసరం ఉన్న పేదలకు సహాయం చేయడానికి బట్టు వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ వైద్యులు డాక్టర్ డిఆర్కే ప్రసాద్ అన్నారు. సోమవారం రాత్రి స్థానిక ఆఫీసర్స్ క్లబ్లో బట్టు వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ డిఆర్కే ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ట్రస్ట్ను ప్రారంభించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు బట్టు దేవానందం అధ్యక్షతన జరిగిన సభకు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, తూర్పు కృష్ణా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకల్ల బుల్లయ్య, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్, గంధం నిర్మల కుమారిలు మాట్లాడుతూ హైకోర్టు గవర్నమెంట్ ప్లీడర్ దేవానంద్ వంటి వారు సేవా ట్రస్ట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పేద విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల వల్ల చదువును నిలుపుదల చేసిన వారికి ట్రస్ట్ ద్వారా ఉన్నత చదువులు చదివించడానికి ముందుకు వస్తుందన్నారు. అనంతరం ట్రస్ట్ ఏర్పాటు ఉద్దేశాలను తెలియజేశారు. అనంతరం వికలాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ, విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ, వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అడుసుమిల్లి శ్రీనివాసరావు, లింగం ప్రసాద్, మేనేజింగ్ ట్రస్టీ బట్టు ప్రసన్నకుమారి, ట్రస్టీలు గుత్తికొండ శ్రీ రాజబాబు, గంటా రమేష్ మనోహర్, పివివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ సమావేశాన్ని అధ్యక్ష వహించిన ఆ తమ్ముడు దేవానంద గారికి, అలాగే పట్టణ ప్రథమ పౌరులు ఎలవతి శ్రీనివాసరావు గారికి, అలాగే తమ్ముడు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గారికి, అలాగే గుత్తా శివరామకృష్ణ గారికి, పెద్దలు డిఆర్కే ప్రసాద్ గారికి, లింగం ప్రసాద్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా, అలాగే సభ ముందు ఉన్న వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చాలా చక్కటి కార్యక్రమాన్ని తమ్ముడు దేవానంద్ అలాగే వారి తమ్ముడు అంబేద్కర్ ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మన దగ్గర ఆర్థికంగా ఎంతో కొంత వెసులుబాటు ఉంటే మనతో పాటు సమాజంలో ఉన్న వాళ్ళకి సేవ చేయాలని ప్రశ్న ఇవాళ చాలా కష్టంగా రోజుల్లో మరి వారి తండ్రి గారి మీద, ఎందుకంటే బట్టు వెంకటరత్నం గారి గురించి చాలామంది వక్తులు చెప్పడం జరిగింది. ఆయన ఉదార స్వభావం ఉండటమే కాకుండా ఆయన ఒక ఎథిక్స్తో ఉన్నారు. ఆయన కానీ ఆయన మిస్సెస్ కానీ నాకు తమ్ముడు చాలా సంవత్సరాలుగా మా తమ్ముడు అడ్వకేట్ జోసఫ్, అలాగే అడ్వకేట్ రాజేంద్ర ఎంత మాకు ఒక టీం ఫస్ట్ నుంచి కూడా దేవానంద్ మేమందరం కూడా చాలా సన్నిహితంగా ఉన్నారు. ఇవాళ ధనం ఉన్నవాళ్ళు దానం చేయకపోతే దానహీనను చూసి ధనం అవుతుందంట. ఈ ఎలా దగ్గర ఉన్నానంటే డబ్బు ఇది గొడవ పెట్టాలి. గుణహీనను చూసి కులం నవ్వుతుంది. వీడేళ్ళి మా కులంలో పుట్టాడు, విలువ లేకుండా పోయిందని. ఎప్పుడు కూడా సమాజానికి సేవ చేయాలనే తపన,
కలిగిన దాన్ని నలుగురికి పెట్టే తత్వం ఉంటే ఎంత తృప్తితో చెప్పడానికి వీలేదు. ఎంతోమంది ఆర్థికంగా లేని వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి మనం కొంత చేస్తే వాళ్ళ ముఖంలో కనబడే చిరునవ్వు, పేదవాళ్ళని చదివిస్తే వాళ్ళు ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత ఎక్కడైనా కనబడి ఈ వల్ల పైకి వచ్చామంటే చాలా తృప్తి. నేను మనిషి పుట్టడం గిట్టడం అన్నీ కూడా ఖాయమే. ఈ ఉన్న గ్యాప్ మానవ జన్మ చాలా ఉన్నతమైనది. ఈ ఉన్న గ్యాప్లో వీలైనంత వరకు మంచి పనులు, దానగుణం, దయాగుణం, ప్రేమతత్వంతో కూడిన ఆలోచనతో మనిషి ఉండాలా. మరి భట్టు వెంకటరత్న గారు వారి యొక్క సతీమణి ఇద్దరు టీచర్స్, మరి తమ్ముడు యోగానందన్ కానీ, అలా దేవానందన్ కానీ, వారి తమ్ముడు అంబేద్కర్ గారు కానీ, వారి కుటుంబ సభ్యులు ఇంకా సిస్టర్స్ కానీ వారు పెంచిన విధానం, ముఖ్యంగా ఎలిమెంటరీ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు ఇవ్వాలనే ఆలోచన ఏంటంటే ఇవాళ కార్పొరేట్ స్కూల్స్లో పరిగెత్తుతున్నారు. ఆర్థికంగా లేని వాళ్ళు ఎక్కువగా ఎలిమెంటరీ స్కూల్స్, అంటే మేమంతా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకొచ్చినవే. దాంట్లో ఉన్న స్టాండర్డ్స్, దాంట్లో విద్య నేర్పే విధానాలు వేరుగా ఉంటాయి. పునాదులు, బలమైన పునాదుల నుంచి వాటరింగ్ చేసి చక్కగా కడితే ఎలా ఉంటుందో అది ఎలిమెంటరీ స్కూల్స్ నుంచి. ఆంధ్ర మీద అంతరాజ్యాల గర్భంగా కట్టేసేసి ఒక ఇల్లు ఏర్పడితే అదేమో కార్పొరేట్ స్కూల్స్, ఓ రొప్పడం తప్ప ఉండదు. మరి అలాంటి స్కూల్స్ని ఎంపిక చేసి వారికి ప్రోత్సాహకాలు బాగా చదివితే మరి ఇలా భట్టు వెంకటరత్న గారి పేరు మీద మాకు కూడా నేను ప్రైజెస్ వస్తాయని చెప్పి ఒక ఇన్స్పిరేషన్ పొందుతారు. ఇవాళ సమాజంలో ఎవరైతే ఇలాంటి చక్కటి ఆలోచనతో, ఎందుకంటే ఇవాళ ఆయన జీపీగా ఉన్నారు, ఎక్కడ హైకోర్టులో ఉన్నత స్థాయికి వెళ్ళినా పూర్వం ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు తప్ప పెద్ద మార్పు లేదు. మార్పు హోదా పెరిగింది కానీ గర్వం కానీ అటువంటివి కూడా మా తమ్ముడికి ఎక్కువసేనా రాలా. మరి ప్రతి వాళ్ళు కూడా నేర్చుకోవాలా. మరి చాలా చక్కటి బిడ్డల్ని మరి వెంకటరత్న గారు తల్లి ఇచ్చారు. మరి నిజంగానే ఆవిడ సంతోషించాల్సిందే. కారణం ఏంటంటే మరి దానగుణం, దయాగుణంతో మరి ఇంతమంది సహాయం చేస్తున్న తమ్ముడు ఆ ట్రస్ట్, వెంకటరత్న గారి ట్రస్ట్ మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకున్నాను. జై హింద్. వెంకటరత్న గారి కుటుంబం మా అన్నగారికి హరిగోపాల్ గారి, మా నాన్నగారికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. తర్వాత దేవన్న గారు చాలాసార్లు నన్ను హైదరాబాద్లో చాలాసార్లు కలిసేవాళ్ళం. కష్టపడి క్రమశిక్షణతో ఆ కుటుంబం పైకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క మంచి కార్యక్రమం ఈరోజు మనం ఎంతోమంది పెద్దలకి ఇది ఒక మీరు ఎగ్జాంపుల్గా ఉండాలి. మీ అందరూ తెలుసు ఈ రోజున విద్యారంగంలో కానీ వైద్యంలో కానీ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా ప్రయత్నాలు చేశాం, చేస్తూనే ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో ఆ ఫలితాలు మనం కనపడగలం. ఈ రోజున కొన్ని రాష్ట్రాలు అయితే కేజీటీ పీజీ ఉచితం అన్నారు. అలాగే మన రాష్ట్రంలో కూడా అనేక రకాలుగా ఈ రోజున పెంచే విధంగా మిడ్ డే మీల్స్ కానీ ఈ విధంగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ కేవలం ప్రభుత్వాలు ఉంటే సాధించలేవు. అన్నీ కూడా ఈ యొక్క స్వతంత్ర సంవత్సరం ముందు కావాలి. ఈ రోజున ఆర్థికంగా బలపడి ఈ స్వతంత్ర సంవత్సరానికి ముందుకు వచ్చి సేవాభావంతో సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని కొన్ని కార్యక్రమాలతో భాగస్వాములు అయితే దాని ఫలితాలు పూర్తి స్థాయిలో ఫలితాలు మనకు కనపడతాయి. ఆ విధంగా ముందుకెళ్తే కానీ మన భారతదేశం అన్ని రంగాల్లో ఇంకా మెరుగైన ఫలితాలు మనం దక్కే విధంగా కనపడతాయని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే విద్యలో అనేక రకాలుగా అన్ని రకాలుగా ఈ రోజున పేద వర్గాలకి అవకాశాలు ఎక్కడైతే ఉన్నాయో వారి కుటుంబాలకి మంచి అవకాశాలు. ఎందుకంటే పొద్దున కూడా దేవన్న గారు అదే గురించి మాట్లాడారు. వాళ్ళు యాక్చువల్గా అయితే హోంమంత్రి గారు తెలియదు రావాల్సింది, దానికి కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉందో దానివల్ల లాస్ట్ కూడా హోంమంత్రి గారిని రమ్మని చెప్పాం. వాళ్ళిద్దరూ కూడా ఈ ప్రోగ్రామ్ రావాల్సింది. ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం వాళ్ళు ఆగిపోయారు. ఆ సమయంలో నేను చెప్పాను, ఎక్కడైతే
ఈ ఫలితాలు పాజిటివ్గా మనకు వస్తే అటువంటి ప్రాంతాలను ఎంచుకుని ఆ యొక్క విద్యార్థులను ఎంకరేజ్ చేసే విధంగా కార్యక్రమం చేస్తున్నారని చాలా సంతోషం. మా వంతు మేము కూడా మా యొక్క సేవలకున్న అవసరం తప్పకుండా మేము కూడా ముందుంటాం. ముఖ్యంగా కుటుంబానికి అన్ని విధాల ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంకా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీద కూడా ధన్యవాదాలు తెలియజేసి జై జగన్మోహన్. గతంలో నేను 2000లో వైస్ చైర్మన్గా పనిచేసినప్పుడు భట్టు వెంకటరత్నం గారు అనేకమైనటువంటి కార్యక్రమాల మీద ఆయనతో పరిచయం ఏర్పడింది. మంచి స్నేహితుడి, 10 మందికి సహాయం చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి. మరి వారు ఆ కార్యక్రమంలోనే కాకుండా పిల్లల్ని మంచి ఉన్నతమైనటువంటి విద్యావంతులుగా ఈ సమాజం పట్ల బాధ్యతలైనటువంటి పౌరులుగా ఆయన సమాజంలో తయారు చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా ముఖ్యంగా పేద వర్గాలకి, బడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి సహాయం చేసే విధంగా చదువుకునేటటువంటి పిల్లలకి సహాయం చేయడం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం కోసం ఈరోజు మరి ఆయన 75వ పుట్టినరోజు సందర్భంగా ఈ భట్టు వెంకటరత్నం గారి చారిటబుల్ ట్రస్ట్ని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషం. ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది సహాయం పొందాలని, ఆ విధంగా మన గుడివాడ పట్టణంలో ఈ ట్రస్ట్ ద్వారా సహాయం పొంది ఇంకా మరి కొంతమందికి సేవ చేసుకునే అవకాశం చాలామందికి లభించాలని చెప్పి కోరుకునేటువంటి మంచి కార్యక్రమానికి మరి రూపకల్పన చేసినటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ పని చేయకోకుండా చేయాల్సిన పరిస్థితి లేకుండా ఇటువంటి సంస్థలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. అటువంటి సంస్థల్లో ముఖ్య పాత్ర మదర్ తెరెసా గారు మన భారతదేశానికి రావడం, ప్రపంచవ్యాప్తంగా కూడా సర్వీస్ ఏంటనేది ఆవిడ గారు కూడా మనం నేర్చుకోవడం జరిగింది. లైన్స్ కానీ, లైన్స్ క్లబ్లు కానీ అనేక రకాల సంస్థలు ఉన్నాయి. మరి ఈ రోజున వెంకటరత్న గారి జ్ఞాపకార్థం ఆయన టీచర్గా పనిచేసి సమాజానికి మరి ఎంతో సర్వీస్ చేయడం, ఆయనతో చదువుకున్న విద్యార్థులంతా కూడా ఇవాళ మన దేశవ్యాప్తంగా కూడా అనేక పదవులు, అనేక ఉద్యోగాలు అలంకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ బిడ్డల్ని మరి దేవుడు ఆశీర్వదించాలని ఈ ట్రస్టు ముందు అన్ని సౌకర్యాలతో కూడా అన్ని సేవా సంస్థలతో పోటీగా ముందుకెళ్ళాలని చెప్పి ముందుకెళ్ళడానికి కూడా కోరుకుంటూ ఆ బిడ్డలకి మరి ప్రార్థించే పెద్దల కన్నా సహాయం చేసే చేతుల మీద అనే స్ఫూర్తితో వాళ్ళ దేవానంద గారు వాళ్ళ మిత్ర బృందం ముందుకు పోతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గుడివాడ పట్ల ప్రజలందరూ కూడా సహకరించి పేదరికంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రస్ట్ ఉపయోగపడుతుందని చెప్పి దేవానంద గారికి ఆ దేవుడికి ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా సంస్థనే ముందుకు తీసుకెళ్ళడానికి సహాయం కోరుకుంటూ సెలవు చేసుకోవచ్చు. ఈ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి డాక్టర్ డిఆర్కే ప్రసాద్ గారు, గౌరవ అతిథిగా చేసిన ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ఏడి పాల్ గారు, వేదికపై ఉన్న మాజీ ఎంపీడీఓ శ్రీ కన్నం నిర్మల్ కుమార్ గారు, ట్రస్టులో ట్రస్టీలుగా సేవలందించడానికి గాను ట్రస్టీలుగా ఉన్నటువంటి మిత్రులు శ్రేయోభిలాషి శ్రీ గుత్కొండ రాజబాబు గారు, మిత్రుడు న్యాయవాది శ్రీ గంటా రమేష్ మనోహర్ గారు, జక్కుల విజయశేఖర్ గారు, ఈ చారిటబుల్ ట్రస్ట్కు చైర్పర్సన్గా వ్యవహరించనున్న మా అమ్మగారు అయిన మనోరంజన్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ ట్రస్ట్ ద్వారా 10 మందికి మేలు జరిగే కార్యక్రమాలని ప్రోత్సహించడానికి గాను ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సేవా కార్యక్రమాలతోనే సంఘాలు బలోపేతం అవుతాయని దేవాదాయ ధర్మాదాయ శాఖ తనిఖీ అధికారి టీవీఎస్ఎన్ ప్రసాద్ అన్నారు.
మార్కెట్ సెంటర్లో నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సేవా కార్యక్రమాలతోనే సంఘాలు బలోపేతం అవుతాయని దేవాదాయ ధర్మదాయ శాఖ తనిఖీ అధికారి టీవీఎస్ఎన్ ప్రసాద్ అన్నారు. మంగళవారం స్థానిక మార్కెట్ సెంటర్లో నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ డోలీ విద్వాంసులు తిన్నేటి వెంకటకృష్ణారావు స్మారకార్థం ఆయన కుమారులు ప్రాణేశ్వరరావు వాసుదేవరావుల సహకారంతో ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం రాబో రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుడిమెండ రాఘవేంద్రరావు, నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పతకమూరి రవీంద్ర, చుండి మహేష్, సంఘం నేతలు డిఆర్బి ప్రసాద్, డి హనుమంతరావు, కొడాలి వెంకట్రావు, చుండి ప్రవీణ్, వి పోతురాజు, వి చిన్నపానకాలు, పోతూరి కోటయ్య, కైతేపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పట్టణ నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యాన 4వ విడత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుంది. ఈరోజు మరి ఉంగుటూరు మండలం తరిగొప్పల గ్రామానికి చెందినటువంటి ప్రముఖ డోలి విద్వాంసులు కీర్తిశేషులు తెన్నేటి వెంకటకృష్ణారావు గారి స్మారకార్థం వారి కుమారులు వెంకట పాణేశ్వరరావు, వాసుదేవరావులు ఈ కార్యక్రమాన్ని సుమారు 4000 మందికి పైగా మజ్జిగ వారి సౌజన్యంతో అందజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన ఎండోమెంట్ అధికారి టీవీఆర్ ప్రసాద్ గారు, మా సంఘ రాష్ట్ర నాయకులు జీవి రాఘవేంద్రరావు గారు వీళ్ళంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వెళ్ళారు. అదేవిధంగా గత 4 వారాలుగా మరి ఈ దాతలు ఇస్తున్నటువంటి వనరులను వినియోగించుకుని మరి మన చుండి భాగ్యలక్ష్మి గారు మనకు మజ్జిగ తయారు చేసి అందజేస్తున్నారు. ఆమెకి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి దాతలందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ మండుటెండలో ప్రతి మంగళవారం కూడా చల్లని మజ్జిగ పుర ప్రజలకు పంపిణీ చేస్తూ దాహార్తిని తీర్చేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గత 4 వారాల నుంచి కూడా వచ్చిన వారికి లేదనుకోకుండా సాయంత్రం వరకు కూడా మజ్జిగనిస్తూ వారి యొక్క సేవాభావాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి మన నాయి బ్రాహ్మణ సంఘీయులకు అధ్యక్ష కార్యదర్శులైనటువంటి రవీంద్ర, తర్వాత మన మహేష్ బాబుకు, తర్వాత కమిటీ వారికి కూడా ముందుగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇలాగే సమ్మరంతా కూడా కొనసాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. సేవా సంఘం 4 వారాల నుంచి మజ్జిగ పంపిణీ చేస్తున్నాం. ఏరియా మజ్జిగ ప్రతి మంగళవారం పంపిణీ చేస్తామని యాసవకాలం మొత్తం మీద చేస్తామని మా సంఘంలో మేము అందరం అనుకుని ప్రారంభించాము. దీని నిమిత్తంగా వారానికి ఒక ఏరియా చొప్పున చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ కోదివం సెంటర్ కూడా జరుగుతుంది 5వ వారం. దీని నిమిత్తంగా అందరూ వచ్చి మజ్జిగ జయప్రదం చేయాలని కోరుచున్నాను. బ్రాహ్మణ సేవా సంఘానికి నా కృతజ్ఞతలు. గత 4 వారాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలని ఈ మజ్జిగ పంపిణీ ద్వారా కొంతమంది ప్రజలకి దాహం తీరుస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా పేరు నా కమిటీ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. 19వ వార్డు ఉప ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి నండూరి ప్రసాద్ విజయకేతనం. ఈ విజయం అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన బహుమతి అన్న నండూరి. బట్టు వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ను ప్రారంభించిన ప్రముఖులు. విద్యార్థులకు సైకిళ్లు, వికలాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ. 19వ వార్డు ఎన్నికలలో ఎదురైన ఓటమికి గల కారణాలను సమీక్షిస్తామన్న ఎమ్మెల్యే కొడాలి నాని. గణపతి సూర్యం గట్టి పోటీనిచ్చి 1029 ఓట్లను పొంది వైకాపా సత్తా చాటారంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.